హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. హలో వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు మనము క్రిస్మస్ ప్లమ్ కేక్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా యమ్మీగా చేసుకుందాము. ముందుగా మనము ఒక బౌల్ తీసుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి 1 గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఆర్గానిక్ ఆరెంజ్ జ్యూస్ యూస్ చేస్తున్నాను. ఇందులోకి 1 కప్ రేజిన్స్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా స్లైసెస్ చేసుకున్న బాదం పలుకులు, అదేవిధంగా డేట్స్ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను. ఫ్రెష్ డేట్స్ అండి. చిన్న చిన్న పలుకులుగా చేసుకున్న క్యాష్యూస్ వేసుకోవాలి. అదేవిధంగా టూటీ ఫ్రూటీ కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనము ఓవర్ నైట్, అంటే నైట్ మొత్తము నానబెట్టుకోవాలండి. ఆరెంజ్ జ్యూస్లో మనము నానబెట్టుకొని నెక్స్ట్ డే ప్రిపేర్ చేసుకుంటే ప్లమ్ కేక్ చాలా బాగా వస్తుంది. సో ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకుందాము. ఓకే అండి, ఇక్కడ చూసారు కదా, మనకి డ్రై ఫ్రూట్స్, నట్స్ ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నవి మనకి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులోకి మనము 1 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకోవాలి. అదేవిధంగా 1/2 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్, మొత్తము 1.5 కప్ తీసుకోవాలి. ఇందులోకి 1/2 కప్ కోకో పౌడర్ తీసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, అదేవిధంగా బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 ఎగ్స్ వేసుకోవాలి. మిక్సర్తోని మనము బాగా మిక్స్ చేసుకుందాము, విస్క్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనము ఇందులోకి 3/4 కప్పు పౌడర్ షుగర్ వేసుకోవాలి. బాగా కలుపుకుందాము. వెజిటబుల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. 1/2 కప్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనము 1/2 కప్ కర్డ్ వేసుకోవాలి. ఒకసారి మిక్సర్తోని మనము విస్క్ చేసుకున్నాము. వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి వెనిలా ఎసెన్స్. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇందులోకి మనము ముందుగా మిక్స్ చేసుకుని పెట్టుకున్న పౌడర్ యాడ్ చేసుకోవాలి.
కొద్ది కొద్దిగా వేసుకున్నాము. కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి డ్రై ఫ్రూట్స్, నట్స్, ఆరెంజ్ జ్యూస్లో మనము సోక్ చేసి పెట్టుకున్నాం కదా, అవి మనము యాడ్ చేసేసుకుందాము. ఇక్కడ నేను జ్యూస్తో పాటు వేసేస్తున్నాను. మొత్తంగా వేసేసాను. బాగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్లోకి ఇక్కడ నేను అనాస పువ్వు, అదేవిధంగా క్లవ్స్, సినమన్ వేస్తున్నాను. ఇందులోకి ఫెనల్ సీడ్స్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా మనము బాగా పౌడర్ లాగా చేసుకున్నాము. ఓకే అండి, పౌడర్ రెడీ అయిపోయింది. ఇందులోకి మనము 1 స్పూన్ వేసుకోవాలి. ప్లమ్ కేక్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఈ పౌడర్ వేస్తే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ప్లమ్ కేక్. ఇందులోకి నేను వైట్ గ్రేప్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను. వైట్ గ్రేప్ జ్యూస్ ఆప్షనల్, కావాలి అంటే వేసుకోవచ్చు, లేదు అంటే పర్లేదు. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకున్నాము. ఓకే అండి, ప్లమ్ కేక్ బ్యాటర్ రెడీ. చూసారు కదా, ఈ విధంగా మనము చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక బ్రెడ్ మౌల్డ్ బేకింగ్ పాన్ తీసుకోవాలి. ఈ విధంగా నేను బటర్ పేపర్ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి మనము బ్యాటర్ యాడ్ చేసుకుందాము. బ్యాటర్ మొత్తంగా వేసేసుకోవాలి. చూసారు కదా, రెడీగా ఉందండి. ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. సో దట్ బబుల్స్ ఏమైనా ఉంటే కనుక అన్నీ మనకి పోతాయి. ఇప్పుడు మనము బేక్ చేసుకుందాము. అవెన్లో పెట్టుకుని 350 డిగ్రీస్ 35 to 40 మినిట్స్ బేక్ చేసుకుందాము. తర్వాత చూద్దాము. ఓకే అండి, ప్లమ్ కేక్ బాగా బేక్ అయింది. చూసారు కదా, కొద్దిసేపు చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత మనము కట్ చేసుకుందాము. ఒక 10 మినిట్స్ తర్వాత కట్ చేసి చూద్దాము. ఓకే అండి, చూసారు కదా, ప్లమ్ కేక్ రెడీ. ఈ విధంగా మనము కట్ చేసి పెట్టుకోవాలి. చాలా బాగా వచ్చింది, బాగా బేక్ అయింది.
సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా ఈజీ, ఇంట్లోనే మనము క్రిస్మస్ కేక్, ప్లమ్ కేక్ రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా బాగా వచ్చింది కేక్. ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.